4 వస్తుంది, లేదంటే 4 నెంబర్స్తో కూడా చేయొచ్చు. కానీ 2 నెంబర్స్తో మల్టిప్లై చేసినప్పుడు 4 అనేది రావు. మీకు ఎప్పుడైనా ఇలాగా 5 6 అంటే 5 6 35 5 25, కానీ అక్కడ 4 నెంబర్స్ ఉన్నాయి. ఇక్కడ మీకు ఎన్ని వచ్చాయి? 2 వచ్చాయంటే ఏం లేదు, జస్ట్ డివిజిబుల్ చేస్తాను. అంటే 2 చేత ఇక్కడ 2048 ని మల్టిప్లై చేస్తే, ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే మనకి ఎంత వస్తుంది? 4096 వస్తుంది. నేను అలానే చేస్తాను. ఇక్కడ ఇది కూడా 2తో మల్టిప్లై అవుతుంది కదా, సో డివిజిబుల్ అవుతుంది కదా. సో ఎంత? 2 10s 20, 2 2s 4, 2 4s 8. హలో ఎవ్రీవన్, ఈ రోజు వీడియోలో మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అనే దాన్ని యూజ్ చేసుకొని స్క్వేర్ రూట్ నెంబర్ అనే దాన్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలో తెలుసుకుందాం. మేడం, అసలు ముందు ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అంటే ఏంటి, ప్రైమ్ నెంబర్స్ అంటే ఏంటి అని చాలా మందికి డౌట్ ఉంటుంది. సో అలాంటి వాళ్ళ కోసమే నేను ఏం చేశానంటే, ప్రైమ్ నెంబర్స్ అంటే ఏంటి, కాంపోజిట్ నెంబర్స్ అంటే ఏంటి, ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ యూజ్ చేసుకుని ఎల్సిఎం ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, హెచ్సిఎఫ్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అని ఒక లాంగ్ వీడియో చేసి మన ఛానల్లో అయితే అప్లోడ్ చేయడం అయితే జరిగింది. సో ఒక్కసారి వెళ్ళి దాన్ని చూసేయండి. సో ఈ వీడియో కోసం ఒక చిన్న ఇంట్రడక్షన్ ఇస్తాను. సో ఫస్ట్ ఇవి ప్రైమ్ నెంబర్స్, ఇవి కాంపోజిట్ నెంబర్స్. ప్రైమ్ నెంబర్స్ ఏంటి? 2 3 5 7. కాంపోజిట్ నెంబర్స్ 4 6 8. మరి మేడం అసలు ఏంటి, ఎలా చెప్తున్నారు అనేసి అంటే, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మనం 2 అని అన్నాం. 2కి ఏ ఫ్యాక్టర్స్ ఉన్నాయి? 1 2, 3కి 1 3, 5కి 1 5, 7కి 1 7. మరి ఎలాగ ఫ్యాక్టర్స్ అంటే ఏంటి అంటే, సో 2 అనే నెంబర్ ఏ టేబుల్లో వస్తుంది? 1 టేబుల్లో వస్తుంది, 2 టేబుల్లో వస్తుంది. 3 అనే నెంబర్ 1 టేబుల్లో వస్తుంది, 3 టేబుల్లో వస్తుంది. 5 1లో 5లో వస్తుంది. 7 1 టేబుల్లో 7 టేబుల్లో వస్తుంది. అంటే ఈ టేబుల్స్ కాకుండా ఇంకేమైనా టేబుల్స్లో వస్తున్నాయి, ఇవి రావట్లేదు. అంటే ఇక్కడ ఒకసారి జాగ్రత్తగా గమనించినట్లయితే, సో ఇక్కడ ఏంటి, ఏదైనా ఒక నెంబర్కి ఓన్లీ 2 ఫ్యాక్టర్స్ మాత్రమే ఉంటే, ఆ 2 ఫ్యాక్టర్స్ కూడా ఏంటి, ఒకటి 1 టేబుల్లో రావాలి, ఇంకొక ఫ్యాక్టర్ ఏమవ్వాలి? ఇట్ సెల్ఫ్ అవ్వాలి. సో ఇంకొక ఫ్యాక్టర్ ఏంటి? ఇట్ సెల్ఫ్ అవ్వాలి. సో ఓన్లీ ఏ నెంబర్కి అయితే ఓన్లీ 2 ఫ్యాక్టర్స్ మాత్రమే ఉంటాయో ఆ నెంబర్స్ని మనం ఏమంటాము అంటే ప్రైమ్ నెంబర్స్ అంటాం. ఓకే, మరి కాంపోజిట్ నెంబర్స్ అంటే ఏంటి? కాంపోజిట్ నెంబర్స్ అంటే 4 6 8. 4కి ఏ ఫ్యాక్టర్స్ ఉన్నాయి? 1 2 4. ఇక్కడ 6కి 1 2 3 6, 8కి 1 2 4 8. అంటే సో 4 అనేది ఏ టేబుల్ వస్తుంది? 1 టేబుల్లో వస్తుంది, 2 టేబుల్లో వస్తుంది, 4 టేబుల్. అదేవిధంగా 6 1 టేబుల్లో వస్తుంది, 2 టేబుల్లో వస్తుంది, 3 టేబుల్లో వస్తుంది, 6 టేబుల్. అదేవిధంగా 8 మాట. సో ఎప్పుడైతే 2 ఫ్యాక్టర్స్ కన్నా ఎక్కువ ఫ్యాక్టర్స్ వస్తాయో ఆ నెంబర్నే మనం ఏమంటాం? కాంపోజిట్ నెంబర్స్ అంటాము. ఇక్కడ ఓన్లీ 1 ఇట్ సెల్ఫ్తో పాటు ఎక్స్ట్రా నెంబర్స్ కూడా, ఎక్స్ట్రా ఫ్యాక్టర్స్ కూడా ఉన్నాయి కదా. ఓన్లీ 2 ఉంటే మనం ఏమంటాం? ప్రైమ్ నెంబర్స్ అంటాం. ఇక్కడ 2 కన్నా ఎక్కువ ఉన్నాయి కాబట్టి దీన్ని ఏమంటాం మనం? కాంపోజిట్ నెంబర్స్ అంటాం. ఓకే, సో ప్రైమ్ నెంబర్స్ అంటే ఏంటి, కాంపోజిట్ నెంబర్స్ అంటే ఏంటి, ఒక క్లారిటీ కదా. ఓకే, నెక్స్ట్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్. మరి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అంటే ఏంటి మేడం అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాంపోజిట్ నెంబర్ ఉంది, ఏంటి? 8. సో 8ని నార్మల్గా మనం ఎలా రాస్తాము అంటే 2 4s అని రాస్తాం. ఎలా రాస్తాం? ప్రోడక్ట్, ఏదైనా ప్రోడక్ట్గా రాయాలంటే 2 4s రాస్తాం. కానీ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అంటే ఏంటి అంటే, ఏదైనా ఒక కాంపోజిట్ నెంబర్ని తీసుకొని దాన్ని ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ కింద రాయాలి. ఎలా రాయాలండి? ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ కింద రాయాలి. సో ఇక్కడ ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ అంటే 2 4s 8 అని రాసాం. 2 అనేది ప్రైమ్ నెంబరే, కానీ 4 అనేది ఏంటి? ప్రైమ్ నెంబరా? కాదు. 4 అనేది మళ్ళీ కూడా కాంపోజిట్ నెంబరే. కానీ మనకి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అంటే డెఫినేషన్ ఏంటి? ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్. కాబట్టి ఈ 4 అనేది కాంపోజిట్ నెంబర్ కాబట్టి దీన్ని కూడా మళ్ళీ మనం ఏం చేస్తున్నాము? ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ కింద కన్వర్ట్ చేస్తున్నాము. అర్థమవుతుందా? ఫర్ ఎగ్జాంపుల్ 6ని మనం ఎలా రాస్తాము? 6 1s 6 అని రాస్తాం, కానీ అలా రాయకూడదు. ఎందుకంటే 6 అనేది అక్కడ కాంపోజిట్ నెంబర్ అయిపోతుంది. కాబట్టి 2 3s అని రాస్తాము. అదేవిధంగా 4ని ఎలా రాస్తాము? 2 2s అని రాస్తాము. 12ని ఎలా రాస్తాం? 3 4s 12 అని రాయకూడదు, ఎందుకంటే 3 అనేది ప్రైమ్ నెంబరే, కానీ 4 అనేది మళ్ళీ కాంపోజిట్ నెంబర్. అంటే మళ్ళీ 4ని ఏం చేయాలి? ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ కింద రాయాలి. అంటే 3 × 2 × 2 అని రాయాలి. అర్థమవుతుందా? సో ప్రైమ్ నెంబర్స్ అంటే ఏంటి, కాంపోజిట్ నెంబర్స్ అంటే ఏంటి, ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అంటే ఏంటి అర్థమైందా? ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అంటే కాంపోజిట్ నెంబర్ అనే దాన్ని ప్రొడక్ట్ ఆఫ్
ప్రైమ్ నెంబర్స్ కింద రాయడాన్ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అంటాము. ఓకేనా? సో ఇక్కడ తోటి మనకి ఇంట్రడక్షన్ అనేది అయిపోయింది. ఇప్పుడు ఈ రోజు క్లాస్ లో మనం ఏంటి అంటే మెయిన్ గా సో ఇది పార్ట్ 1 క్లాస్. సో ఇందులో ఓన్లీ పర్ఫెక్ట్ స్క్వేర్ రూట్, ఏదైతే పర్ఫెక్ట్ స్క్వేర్ రూట్ ఉంటుందో దాని యొక్క నెంబర్ అనే దాన్ని వాల్యూ అనే దాన్ని ఫైండ్ అవుట్ చేయబోతున్నాం. ఓకే, పర్ఫెక్ట్ స్క్వేర్. ఓకేనండి. సో క్వశ్చన్ వచ్చేసరికి ఏంటి అంటే 3025. క్వశ్చన్ వచ్చేసరికి ఏంటి 3025 రూట్ ఓకే, దీని యొక్క వాల్యూ అనేదాన్ని ఫైండ్ అవుట్ చేయాలి. మరి ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము అంటే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ యూస్ ఫైండ్ అవుట్ చేస్తాం. సో 3025 ఇలా రాస్తాము, జాగ్రత్తగా చూడండి, ఇలా రాసుకోండి, ఈజీగా ఉంటుంది. ఇలా ఎందుకు రాస్తున్నారంటే ఈజీగా ఉంటుంది అన్నమాట. ఓకే, సో ఇక్కడ ఏముంది, చివరిలో 5 ఉంది. సో 5 అనేది జస్ట్ 5 టేబుల్ తోటే కదా అవుతుంది, 3 5 15 అవుతుంది. కానీ సో ఇదంతా చూసుకున్నట్లయితే అది మల్టిప్లై అవ్వదు, డివైడ్ అవ్వదు. కాబట్టి 5తో ఇది డివిజిబుల్ అవుతాయి. 2తో అవుతుందా, 2తో డివిజిబుల్ అవ్వాలంటే లాస్ట్ నెంబర్ ఏమవ్వాలి, ఈవెన్ నెంబర్స్ అవ్వాలి. కానీ ఇక్కడ ఏముంది 5 ఉంది కాబట్టి ఇంకేం చూసుకున్నా అవ్వట్లేదు, ఓన్లీ 5 తోటే అవుతుంది. సో 5తో డివిజన్ చేస్తాం దేన్ని, 3025ని. ఇప్పుడు 5 6 ఎంత 30, 5 5 25 అయిపోయింది అని అనుకోకండి. మధ్యలో ఏముంటది, 0 ఉంటది. ఎందుకు, ఎప్పుడు కూడా 2 నెంబర్స్ ని మల్టిప్లై చేసినప్పుడు మనకి 4 నెంబర్స్ అనేవి రావు. 2 నెంబర్స్ ని మల్టిప్లై చేస్తే 4 నెంబర్స్ రావు. ఎప్పుడు 3 నెంబర్స్ తో మల్టిప్లై చేస్తేనే 4 వస్తుంది, లేదంటే 4 నెంబర్స్ తో కూడా చేయొచ్చు. కానీ 2 నెంబర్స్ తో మల్టిప్లై చేసినప్పుడు 4 అనేది రావు. మీకు ఎప్పుడైనా ఇలాగా 5 6 అంటే 5 6 35, 5 25, కానీ అక్కడ 4 నెంబర్స్ ఉన్నాయి. ఇక్కడ మీకు ఎన్ని వచ్చాయి, 2 వచ్చాయంటే మధ్యలో ఏమొస్తుంది, 0 వస్తుంది అని అర్థము. ఓకేనా అండి? ఎస్. సో నెక్స్ట్ 5 12 5 1 ఇది సరిపోయింది. నెక్స్ట్ ఇక్కడ 2 టేబుల్తో అవుతుందా, ఈవెన్ నెంబర్ లేదు. 3 టేబుల్తో అవుతుందా, 3 4 12 1 మిగిలిపోతుంది, అవ్వట్లేదు. 5తో అవ్వదు. 11తో అవుతుంది. ఎస్, ఎంత 11 11s. ఓకే, 11 1s. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తామంటే జాగ్రత్తగా చూడండి, ఇక్కడ మనకి ఏముంది, ఇక్కడ 3025 అని ఉంది. ఓకే, ఇక్కడ మనకి ఏమేమి వచ్చాయి, ఈ చివర ఏవైతే ఉన్నాయో వాటిని మనం తీసుకోవాలి. ఇవి ప్రొడక్ట్స్ మాట. అంటే ఎలా రాస్తాం, 5 × 5 × 11 × 11. ఓకేనా, 5 × 5 × 11 × 11. ఒక్కసారి ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించుకున్నట్లయితే ఇక్కడ 5s ఎన్ని ఉన్నాయి, 2s ఉన్నాయి, 11. ఓకే, 5 ఇక్కడ 2 ఉన్నాయంటే 5 స్క్వేర్ అని రాయొచ్చు కదా. 11 ఇక్కడ 2 ఉన్నాయంటే 11 స్క్వేర్ రాయొచ్చు కదా. అప్పుడు 5 స్క్వేర్ కి అంటే ఆ స్క్వేర్ కి రూట్ కి క్యాన్సిల్ అయిపోద్దా లేదా. అదే విధంగా ఇక్కడ మనం దీన్ని నార్మల్ గా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎలా రాయొచ్చు అంటే దీన్ని సపరేట్ గా ఇలా రాయొచ్చు కదా. అప్పుడు ఇక్కడ రూట్ కి స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ ఏం మిగులుతుంది, 5 × 11. ఎంతండి, 5 × 11. అదేనా మిగులుతుంది మనకి అక్కడ. సో అదంతా ప్రాసెస్ చేసే బదులు డైరెక్ట్గా ఇక్కడ ఏమని చెప్తున్నాము అనేసి అంటే చూడండి, ఎప్పుడైనా మీకు ఇక్కడ 5 × 5 అని రూట్ ఇలా కనిపిస్తే డైరెక్ట్గా దీన్ని 5 అని తీసుకోండి. ఇంటూ అదేవిధంగా ఎప్పుడైతే ఇక్కడ మీకు 2 11s కనబడి పైన కూడా రూట్ ఉందో అప్పుడు డైరెక్ట్గా 11 అని తీసుకోండి. ఇంక ఈ ప్రాసెస్ అంతా ఏం చేయవసరం లేదు. సో 5 స్క్వేర్ అని మళ్ళీ రూట్ పెట్టి, అదేవిధంగా 11 స్క్వేర్ అని మళ్ళీ రూట్ పెట్టి, రూట్ స్క్వేర్ క్యాన్సిల్ చేసుకున్న 5 × 11 వస్తుంది. అదేవిధంగా జస్ట్ ఇక్కడ నీకు 2 5s ఉండి రూట్ ఉంటే డైరెక్ట్గా 5 పెట్టేసుకో. ఇక్కడ 2 11s ఉండి రూట్ ఉంటే డైరెక్ట్గా 11 పెట్టేసుకో. 5 11s ఎంత, 55. సో రూట్ 3025 యొక్క వాల్యూ ఎంత, 55. సో 55 హోల్ స్క్వేర్ పర్ఫెక్ట్ స్క్వేర్ వాల్యూ ఎంత అండి, 3025. ఓకేనా, ఎలా చేస్తున్నామో ఏంటి అనేది మొత్తం అర్థమవుతుందా, అర్థమైందా లేదా. సో ఇంకొక ప్రాబ్లం అనేది చేద్దాము. సో అప్పుడు మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. ఓకే,
సో సెకండ్ క్వశ్చన్ అనేది చెప్తాను. సో సెకండ్ది కూడా మనము పర్ఫెక్ట్ స్క్వేర్ తీసుకుంటున్నాం. ఈరోజు క్లాస్లో మనం పర్ఫెక్ట్ స్క్వేర్ కోసం డిస్కస్ చేస్తున్నాం. ఓకే, ఎస్, జస్ట్ మినిట్. √4056, సారీ 96, 4096. ఓకేనా? సో దీనికి మనం ఏం ఫైండ్ అవుట్ చేస్తున్నాము అంటే, సో ఆ పర్టికులర్ వాల్యూ అనేదాన్ని ఫైండ్ అవుట్ చేస్తున్నాం. సో ఇందాకలాగే ఎలా రాస్తాము, 4096 అని రాస్తాము. ఇలా రాసుకోండి. ఇక్కడ జాగ్రత్తగా గమనించండి, 2 తోటి అవుతుందా, 220s అవుతుంది. ఎస్, అవుతుంది. కాబట్టి 2 ఎంత, 220s కదా, 2 4s 8, 1 6 అంటే 2 8s 16. ఏం లేదు, జస్ట్ డివిజిబుల్ చేస్తాను. అంటే 2 చేత ఇక్కడ 2048ని మల్టిప్లై చేస్తే, ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే మనకి ఎంత వస్తుంది, 4096 వస్తుంది. నేను అలానే చేస్తాను. ఇక్కడ ఇది కూడా 2తో మల్టిప్లై అవుతుంది కదా, సో డివిజిబుల్ అవుతుంది కదా. సో ఎంత, 2 10s 20, 2 2s 4, 2 4s 8. ఓకే, ఇది కూడా 2తో అవుతుంది డివిజిబుల్. సో 2 5s 10, 2 1s 2, 2 2s 4. నెక్స్ట్ ఇది అవుతుందా 2 తోటి, సో 2తో అవుతుందా మనకి ఇది, 2 2s 4. ఎంత మిగులుతుంది ఇక్కడ మనకి, 1, 2 5s 10, ఇక్కడ 12, 2 6 12. డివిజన్ చేస్తున్నాను, జస్ట్ డివిజన్ చేస్తున్నాను. ఓకేనా? సో ఇక్కడ దీన్ని మనం ఎలా రాస్తాము, 2 12s 24, 24 అయితే ఇక్కడ 1 మిగులుతుంది. 1 6 అంటే 16, 2 8s 16. సో 2 ఎంత, 2 6, ఇక్కడ 2 4s 8. సో ఇక్కడ ఎంత మనకి, 2 32s, 2 16s, 2 8s, ఇంకా నెక్స్ట్ 2 4s, 2 2s. ఓకే, సో తర్వాత 2 1s, ఇంకా డైరెక్ట్గా ఇంకా అదే మిగిలిపోతుంది. అర్థమవుతుందా? సో ఇక్కడ సేమ్ అలానే రాసుకుందాం. ఎలా వస్తుంది ఇప్పుడు మనకి, 4096. చాలా ఎక్కువ 2s ఉన్నాయి కదా. ఎన్ని 2s ఉన్నాయి మనకి, 1 2 3 4 5 6 7 8 9 10 11 12. ఓకే, ఇది దీంతో 12. సో 1 2 3 4 5 6 7 8 9 10 11 12. రైట్? ఓకేనా? సో ఇది తీసుకొని వెళ్ళి ఇక్కడ పైన రాద్దాం, ఇక్కడ రాద్దాం 12 2. ఎస్, ఇప్పుడు ఒకసారి గమనిస్తే ఇక్కడ దీన్ని కూడా ఇందాకలాగే రాద్దాం. ఎలాగా, సో ఇక్కడికి 2 2s ఉన్నాయి, ఇక్కడికి 2 2s, ఇక్కడికి 2 2s ఉన్నాయి, ఇక్కడికి 2 2s, ఇక్కడ 2 2s, ఇక్కడ కూడా 2 2s ఉన్నాయి. అవునా? సో అప్పుడు మనం దీన్ని ఎలా రాస్తాం, మనం ఇక్కడ ఒకసారి గమనించుకున్నట్లయితే దీన్ని ఎలా రాస్తాం, 4 అని అంటున్నాను ఏంటి, 2 ఎంత, 2. మనం ఇందాక అలాగే కట్ చేస్తాం. ఏమని చేస్తాం ఇందాక, 5 × 5 అంటే జస్ట్ 5, 11 × 11 అంటే జస్ట్ 11. అదే విధంగా ఇక్కడ కూడా 2 × 2 అంటే జస్ట్ 2, 2 × 2 అంటే జస్ట్ 2. ఇక్కడ కూడా 2 × 2 అంటే 2 2 2 2 మాట. ఓకేనా? సో అర్థమవుతుంది కదా. ఇప్పుడు ఇక్కడ, సో ఇక్కడ కూడా మీరు అలా చేయకూడదు. ఎందుకు, ఇక్కడ అంటే మీకు రూట్ ఉంది కాబట్టి అలా చేశారు. ఇక్కడ నుండి ఇక్కడికి వచ్చిన తర్వాత మనకి ఏమవుతుంది, రూట్ అనేది పోతుంది. ఇక్కడ నుండి ఇక్కడికి వచ్చిన తర్వాత రూట్ అనేది పోతుంది. కాబట్టి మళ్ళీ మీరు ఇక్కడ ఈ 2ని ఇలాగా, ఈ 2ని అలా చేయడానికి అవ్వదు. సో ఇప్పుడు మల్టిప్లై చేయండి. 2 2s 4, 4 2s 8, 8 2s 16, 16 2s 32, 32 2s 64. సో √4096 వాల్యూ ఎంత, 64.
సో ఏంటి, ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అనేదాన్ని యూజ్ చేసుకొని స్క్వేర్ రూట్ యొక్క నెంబర్ అనేదాన్ని ఫైండ్ అవుట్ చేస్తామట. ఈ విధంగా ఫైండ్ అవుట్ చేస్తాం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అనేదాన్ని యూజ్ చేసుకుంటే. సో మీకు ఒక్కసారి అర్థమైతే ప్రాసెస్ అనేది ఈజీగా ఉంటుంది, ఓకేనా. సో ఇక్కడ ఏంటి అంటే మెయిన్గా కూడా ఈ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్లో ఉన్న డిఫెక్ట్ ఏంటంటే పెద్ద పెద్ద నెంబర్స్కి ఇది యూజ్ అవ్వదు. లైక్ ఎలా అంటే ఎక్కడో దగ్గర మనకి మల్టిప్లికేషన్ దగ్గర మిస్టేక్ రావచ్చు, ఇంకా లాంగ్ ఎక్కడ వరకే లాంగ్ ప్రాసెస్ ఈ నెంబర్కి, అదే 5 డిజిట్స్ తీసుకుంటే ఇంకా పెద్ద ప్రాసెస్. సో ఇది చిన్న చిన్న నెంబర్కి మాత్రమే యూజ్ అవుతుంది. సో మరి మేడం ఇంకా మంచి మెథడ్ ఏమంటే నెక్స్ట్ క్లాసెస్లో మనం తెలుసుకుందాం. సో ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్లో ఇంకా సెకండ్ పార్ట్ కూడా ఉంది. సో ఇదేంటిది మనకి పర్ఫెక్ట్ స్క్వేర్. పర్ఫెక్ట్ స్క్వేర్స్కి అయితే ఇలా చేస్తాం, మరి నాన్ పర్ఫెక్ట్ స్క్వేర్స్కి అయితే అప్పుడు అది ఎలా చేస్తామో సో నెక్స్ట్ క్లాస్లో తెలుసుకుందాం. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.